నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవగ్నమమరాసురసిద్ధవంద్యం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషం చేత ప్రపంచంలోని అందరు ప్రజలు కూడా సత్సంతానంతో శోభిల్లుతూ ఉండాలి, అన్ని వంశాలు కూడా ఆచంద్ర తారార్కంగా వెలుగుతూ ఉండాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి హరివంశం పురాణ ప్రవచనము మరియు మాస వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఈ వైశాఖ మాస మాహాత్మ్యాలని, వైశాఖ మాసంలో ఆచరించవలసినటువంటి అనేక ధర్మాలను కూడా నారద మహర్షి వారు అంబరీషుడిని నిమిత్తముగా చేసుకుని మన అందరికి కూడా ఉపదేశం చేస్తూ ఉన్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ వైశాఖ మాసంలో వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా పిలుస్తూ ఉన్నారు. ఈ మాధవ మాసంలో కొన్నిటిని వదిలేయాలట, కొన్ని కర్మలను ఆచరించకూడదు. అవేవి అంటే తైలాభ్యంగం, అభ్యంగ స్నానం చేయకూడదు. దివాస్వాపం, పగటిపూట నిద్ర నిషిద్ధము. కాంస్య భోజనం, కంచు పాత్రలో భోజనం చేయకూడదు. గృహే స్నానం, అదేవిధంగా ఇంటిలో స్నానం చేయడం కూడా నిషిద్ధమే. మరియు ఏది చేస్తే ఉత్తమమైనటువంటి ఫలం అంటే పద్మపత్రే చ యో భుంక్తే, పద్మపత్రంలో కమలపు ఆకు, ఆ ఆకులో భోంచేస్తగిన అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. వైశాఖే మాసి మధ్యాహ్నే శ్రాంతానాం తు ద్విజన్మనాం పాదావనే జనం కుర్యాత్ తద్వ్రతం సువ్రతోత్తమం. జలదానం చేయండి, ప్రపాదానము, చలివేంద్రాలను ఏర్పాటు చేయండి అని ఇంతదాకా చెప్పి, ఎవరైతే బాటసారులుగా ఉంటారో, ఇంకొక ఊరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారో, వారికి కాళ్ళు కడుక్కోవడానికి కాస్త నీటిని ఇవ్వండి. తద్వారా అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక నదిలో స్నానం చేయాలి, ఇంటి లోపల స్నానం చేయకూడదు. లేకపోతే బావులలో అయినా పుష్కరుణులలో అయినా ఈ విధంగా బహిస్నానమే ఉత్తమము అని చెబుతూ, ఎటువంటి నదులలో స్నానం చేయాలి అంటే సముద్రగ నదీ స్నానం కుర్యాత్ ప్రాతర్భగోదయే. ఏ నదులైతే సముద్రంలో సాక్షాత్తుగా కలుస్తూ ఉంటాయో అటువంటి నదులలో స్నానం చేయండి. అందులోనూ కూడా 7 నదులలో స్నానము మహాపుణ్యదాయకము అని కూడా ఈ స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మాహాత్మ్యంలో చెబుతున్నారు. జాహ్నవీ గంగా స్నానము, వృద్ధ గంగా నదీ స్నానము, కాళింది అనగా యమునా నది స్నానము, సరస్వతి నది స్నానము, కావేరీ నదీ స్నానము, నర్మదా నదీ స్నానము, కృష్ణవేణి నదీ స్నానము, సప్త గంగా ప్రకీర్తితాః. ఇవన్నీ కూడా 7 గంగలు, గంగా నదులతో సమానము అని చెబుతున్నారు. ఇటువంటి నదులలో స్నానం చేయాలి. ఆఢ్యో వాత దరిద్రో వా పారతంత్ర్యోధవా నరః యద్వస్తు లభతే తేన తద్దాతవ్యం ద్విజాతయే. అయ్యా, మాకు దానం ఇవ్వడానికి శక్తి లేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నీటిని దానం చేయండి అని చెప్పారు. ఇంకా ఏ వస్తువుని దానం చేయొచ్చు అంటే, మీ దగ్గర ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువు ఉత్తమమైనచో ఆ వస్తువుని ఖచ్చితంగా దానం చేయండి. మనకు అనవసరము, ఇంకొకరికి కూడా పనికిరాని వస్తువుని దానం చేయకూడదు. కాటకోపనిషత్తులో చెప్తారు, పీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరింద్రియా
అనందా నామతే లోకాహ తాన్సగచ్చతి తాదదత్. ఆ నచికేత మహర్షి తన తండ్రికి ఉపదేశం చేస్తున్నారు, ఎవరైనా తమకి పనికిరాని వస్తువుని దానం చేస్తే వారికి అనంద అనేటువంటి నరక ప్రాప్తి అవుతుంది, అందుకోసం దానం చేయండి. దానాన్ని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. దానే దానే నహీనోపి భవేదకించన నిష్కించనాత్వచ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి దాతవ్యమస్మాత్ సుఖమిచ్చతా సదా. ఎవరైతే దానం ఇవ్వరో వారు మరొక్కసారి దరిద్రులుగానే పుడతారు. మరొక్కసారి దరిద్రులుగా పుట్టి ఎటువంటి సంపదలు లేక మరొక్కసారి దానం చేయరు. తద్వారా వారికి నరక ప్రాప్తి అవుతుంది. అనగా ఒక్కసారి మనం ఏదైనా ఒక చిన్న వస్తువుని దానమిచ్చినా కూడా తద్వారా మహాఫలితాన్ని పొంది మరొక్కసారి ఇంకా దానాలు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అనిత్య ద్రవ్యై ప్రాప్తవాన్ అస్మి నిత్యం. కాటకోపనిషత్తులోని ఈ మాటను చెప్తారు. మన దగ్గర ఉండేటువంటి సంపదలన్నీ కూడా అనిత్య ద్రవ్యాలు. ఇవి ఎప్పుడు కూడా మనతో ఉండవు. ఉదాహరణకి మనిషి చనిపోతూ ఆ అనిత్యమైనటువంటి సంపదలని మోసుకు వెళ్ళడు. కానీ వాటిని దానం చేస్తే తద్వారా వచ్చేటువంటి పుణ్యాన్ని మాత్రం ఆ జీవి తీసుకువెళ్తాడు. తద్వారా పుణ్యలోక ప్రాప్తి, మరొక్కసారి జన్మ అంటూ ఉంటే ఇంకా దానమిచ్చేటువంటి సౌభాగ్యాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. అందుకోసం దానం చేయండి అనే ఒక విషయాన్ని చెప్పి ఇక ఈ వైశాఖ మాసంలో స్నానం గురించి చెప్పారు. ఈ స్నానాన్ని ఎవరు ఆచరించారు అంటే పూర్వం మహీరథుడు అనే ఒక రాజు స్నానం చేశాడట. ఎలా చేశాడు అంటే కామాసక్తుడై తను తన స్త్రీలతో సహితంగా ఉషక్కాలంలోనే స్నానం చేశాడట. తను శ్రద్ధగా చేయలేదు, స్త్రీలతో సహా జలక్రీడా విహారంగా తను స్నానం చేశాడు. కానీ ఆ సమయంలో స్నానం చేసినటువంటి పుణ్యం వలన అన్ని పాపాలు కూడా తొలగిపోయాయి అనే విషయాన్ని చెబుతూ ఇక స్నానం చేసేటప్పుడు పరమాత్మని ప్రార్థించాలి. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవౌ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ఈ శ్లోకం చెబుతూ ప్రాతకాలంలో స్నానం చేయాలి అనే విషయాన్ని ఈ వైశాఖ మాస మాహాత్మ్యంలో చెప్పారు. ఇక హరివంశ పురాణంలో ఇప్పటిదాకా వృష్ణి కథ, పూర్వం కాలం యొక్క నిర్ణయం, మనుష్యులకి కాలం ఎలా ఉంటుంది, దేవతలకి కాల ప్రమాణమేమి, సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మకి కాలం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విస్తారంగా చెప్పి ఇప్పుడు వృష్ణుల కథ అనగా యాదవ వంశాన్ని చెబుతూ ఉన్నారు. ఒక విచిత్రాన్ని మనం గమనించాలి. పురాణాలలో ఈ జనమేజయ చక్రవర్తి తను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఉగ్రశ్రవులను గురించి, వైశంపాయులను గురించి. తద్వారా ఏమి తెలిసి వస్తూ ఉందంటే వారికి ఆ జ్ఞానేచ్ఛ, జిజ్ఞాస, ఇంకా తెలుసుకోవాలి అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇతను కూడా అంత జిజ్ఞాస కలిగిన వాడై ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇతను మాత్రం కాదు, ఇతని తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు కూడా ఆ శుకాచార్యుల వారి ద్వారా భాగవతాన్ని పొందాడు. వారి తండ్రి అయినటువంటి అభిమన్యువు కూడా కృష్ణ పరమాత్మ దగ్గర ఎన్నో సంవత్సరాల వరకు శిష్యరికాన్ని చేసి అనేక జ్ఞానాన్ని పొందాడు. వారి తండ్రి అయినటువంటి అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మ దగ్గర గీతోపదేశాన్ని పొందాడు. అంటే మనం ఏ విధమైనటువంటి అలవాట్లు మనం పెంచుకుంటామో, మంచి అలవాట్లు పెంచుకుంటామో అదే అలవాట్లు మన తరతరాలకు కూడా వస్తుంది అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం భావించవచ్చు. అటువంటి ఈ హరివంశ పురాణంలో ఇక ఇప్పుడు వృష్ణ్యంధుకుల కథ అనగా యాదవ వంశాన్ని, యాదవ వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలను కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా వివస్వాన్ కశ్యపాజ్ఞే దాక్షాయణ్యా మరిందమ తస్య భార్యా భవత్సంజ్ఞ త్వాష్ట్రీ దేవి వివస్వతః. సూర్యుడు కశ్యపుడికి జనించాడు. అదితిదేవి కశ్యపుడు.
వీరిద్దరికి కూడా సూర్యుడు పుట్టాడు. ఈ సూర్యుడు పుట్టాడు అంటే పూర్వమే సూర్యుడు ఎప్పుడో పుట్టాడు. చక్షో సూర్యో అజాయత అని వేదం చెబుతోంది. పరమాత్మ యొక్క చక్షుస్సు నుండి సూర్యుడు పుట్టాడు అని అప్పుడే చెప్పారు. కానీ దేవతల సృష్టిని, ఈ సృష్టి విధానాన్ని మనం 3-4 విధాలుగా తెలుసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ మరొక్కసారి ఆ సూర్యుడు పుడుతూ ఉన్నాడు. అది కూడా అదితి కశ్యపులకి పుట్టాడట. పుట్టేటప్పుడు అతనికి మార్తాండు అనే ఒక పేరు వచ్చిందట. మార్తాండ అంటే మార్తాండ అని మనం అంటున్నాము, కానీ వాస్తవంగా మృతాండ అని అప్పుడు పేరట. ఒకసారి బుధుడు భిక్షాటనకు వచ్చాడు కశ్యపుని ఆశ్రమానికి. అప్పుడు అదితిదేవి గర్భంతో ఉంది. భవతి భిక్షాం దేహి అని బుధుడు అడగగా గురువిని కాస్త గర్భం యొక్క భారం వలన అదితిదేవి కాస్త ఆలస్యంగా వచ్చి భిక్షని అతనికి ఇస్తోంది. అంతకే ఆ బుధుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ బుధుడు శపిస్తున్నాడు, నీ గర్భం చనిపోవుగాక, నీ అండం అనగా నీ గర్భం మృతమవుగాక అని అంటే ఆ అదితిదేవి కశ్యప మహర్షికి శరణు కోరగా కశ్యప మహర్షి ఆ శాపాన్ని పరిహరిస్తున్నారు. నకల్వయం మృతోండః, నీ అండము నీ గర్భము విచ్ఛిత్తి కాలేదు, నీ గర్భంలో ఉండేటువంటి శిశువు ఎటువంటి ఇబ్బందులు లేక హాయిగా పెరుగుతున్నాడు, సుఖప్రసవమే అవుతుంది అని ఆ కశ్యప మహర్షి ఆశ్వాసన ఇచ్చారు. అప్పుడు పుట్టినటువంటి వాడే సూర్యుడు, అతనికే మృతాండు అని పేరు. తద్వారా మార్తాండ అనే పేరు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇటువంటి సూర్యుడికి భార్య ఉన్నది. ఆ భార్య ఎవరు అనగా త్వష్టృ ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సంజ్ఞ అనే పేరట. ఈవిడకి ఇంకొక పేరు ఉంది, సురేణు అనే పేరు. సురేణు అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే మంచి ధూళి కణములు కలిగినది. మంచి ధూళి కణములు కలగడం అంటే ఏంటి అంటే, ఎవరైనా జ్ఞానులు వస్తే లేక పతి పాదసేవ చేసి ఆ పతి యొక్క పాదధూళిని కానీ జ్ఞానుల యొక్క ధూళిని కానీ తన శిరస్సు యందు ధరించింది కాబట్టి ఈవిడకి సురేణు అని పిలుస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ సంజ్ఞాదేవి, ఆవిడ పేరే సురేణు. వీరు సంసారంలో ఉన్నారు. సంసారంలో ఉన్నప్పటికి కూడా ఈ సంజ్ఞాదేవికి సంతోషమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వైశాఖ మాసంలో చూస్తున్నాము, ఎంత ఎండ ఉంటుంది. కానీ ఆ ఎండ ఉన్నప్పుడు సాయం తర్వాత, సూర్యాస్తం తర్వాత కాస్తగైనా చల్లబడుతుంది. కానీ పాపం ఆ సంజ్ఞాదేవికి అది కూడా లేదట. ఎందుకంటే ఉదయమంతా ఎండ ఉంటుంది, కానీ సాయంత్రం తర్వాత సూర్యుడు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఇంట్లో మళ్ళీ సూర్యుడే ఉంటాడు, అక్కడ కూడా ఎండనే. ఎక్కడ చూసినా వేడిగానే తగులుతుంది. గోడలన్నీ వేడిగా ఉన్నాయి, కింద కూర్చునే ఆసనాలు కూడా వేడిగానే ఉన్నాయి. ఇలా ఉండేటప్పటికీ ఆవిడ చాలా సంతోషంగా లేదు, చాలా బాధపడుతోంది. భర్తృ రూపేణ నాతుష్యత రూప యౌవన శాలిని గాత్రేషు పరిదగ్ధం వై నాతి కాంతమివాభవత్. హరివంశ పురాణం చాలా స్పష్టంగా చెప్తోంది, గాత్రేషు పరిదగ్ధం వై, ఒళ్ళంతా కూడా ఆమెకి కాలుతోందట. కానీ అలాగే సంసారం చేసి 3 పిల్లలు కన్నారు. మొదటివాడు వైవస్వతుడు, అతని పేరే శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉన్నది. ఇంకొక జంట పిల్లలు, కవల పిల్లలు కలిగారు. ఎవరు అంటే యముడు మరియు యమున. ఈ విధంగా 3 సంతానాన్ని పొందారు. పొందిన తర్వాత కూడా ఆవిడకి ఇక ఎలాగైనా సరే ఇక్కడి నుండి వెళ్ళాలి అంటే చెప్పి వెళ్ళడానికి భర్త వదలడు. దానికి మనసొప్పక తను అసహంతి చ స్వాం ఛాయాం సవర్ణాం నిర్మమేయతః, ఈ సూర్యుడి ఎండని భరించలేక తను తన ఛాయని, తన నీడని కూడా తను నిర్మాణం చేసింది. అంటే ఒక ఆకృతిని నిర్మాణం చేసింది. ఆ ఆకృతి ఎలా ఉంది అంటే ఈ సంజ్ఞాదేవి లాగానే ఉంది. సంజ్ఞాదేవి ఎలాగైతే ఉందో ఆ ఛాయాదేవి కూడా అలాగే ఉంది.
కాబట్టి ఆమెకి ఛాయ అనే పేరుతో పాటు సవర్ణ అనే పేరు కూడా కలిగింది. అటువంటి ఆ ఛాయాదేవిని గురించి సంజ్ఞాదేవి ఈ విధంగా చెబుతోంది. త్వయేహ భవనే మహ్యం వస్తవ్యం నిర్వికారయా. నీవు నా బదులు నా స్థానంలో ఉండాలి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అంత మాత్రం కాదు, నా సంతానం ఒక కూతురున్నది, 2 కొడుకులున్నారు, వారిని బాగా చూసుకోవాలి. మరియు నచాఖ్యేయం భగవతే క్వచిత, సూర్యుడికి ఇక్కడి నుండి నేను వెళ్ళిపోతున్నాను అనే విషయాన్ని మాత్రం చెప్పకూడదు అని చెబితే, ఆ ఆకృతి అనగా మనం ఇలా అనుకోవాలి, డూప్లికేట్ సంజ్ఞాదేవి ఛాయాదేవి చెబుతోంది. ఆకచగ్రహణాద్దేవి ఆశాపాన్నైవ కర్హిచిర ఆఖ్యాస్యామి మతం తుభ్యం గచ్చ దేవి యథా సుఖం. నేను చెప్పను, నీలాగే ఉంటాను. నీవు ఏ విధమైనటువంటి కర్మలను ఆచరిస్తున్నావో, నీ పిల్లల్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో అలాగే చూసుకుంటాను. కానీ కొన్ని షరతులు పెడుతుంది ఆమె. ఏమంటే, ఎప్పటిదాకా అయితే సూర్యుడు నన్ను శపించడో, నా వెంట్రుకలని పట్టుకొని నన్ను బెదిరిస్తాడో అప్పటిదాకా కూడా నేను చెప్పను. నా వెంట్రుకల్ని పట్టుకొని సూర్యుడు బెదిరిస్తే గాని, లేకపోతే శాపాన్ని ఇవ్వడానికి వస్తే గాని, అప్పుడు మొత్తం వృత్తాంతాన్ని నేను చెప్పేస్తాను అని చెప్పినప్పుడు సంజ్ఞాదేవి అనుకున్నది, అటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? ఈమె కూడా మంచిదే కదా, సవర్ణ నాలాగా ఉండేదే కదా, అటువంటి సందర్భం రాదు అనుకొని ధైర్యంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ సంజ్ఞాదేవి ఎక్కడికి వచ్చింది అంటే, తన పుట్టింటికి వచ్చిందట. తండ్రి పేరు త్వష్టృ ప్రజాపతి. ఆ త్వష్టృ ప్రజాపతి దగ్గరికి వస్తే, ఆ త్వష్టృ ప్రజాపతి పితుస్సమీపగా సాతు పిత్రా నిర్భత్సితా తదా. ఎందుకు వచ్చావు అని త్వష్టృ ప్రజాపతి అడిగినప్పుడు ఆమె మొత్తం వృత్తాంతం చెబుతోంది. ఈ విధంగా నాకు అతని కాంతి సహించడానికి కుదరటలేదు, అందుకోసం నేను వచ్చేసాను అంటే, ఆ త్వష్టృ ప్రజాపతి ఆమెని తిడుతున్నాడట. తిట్టి, ఎలాగైనా సరే నీవు నీ భర్త దగ్గరే ఉండాలి, భర్తు సమీపం గచ్చేతి నియుక్తాచ పునః పునః. చాలాసార్లు చెప్తున్నాడు, ఎంతో నచ్చ చెప్తున్నాడు. నీవు ఎలాగైనా సరే భర్త నుండి విడిపోయి ఉండకూడదు, ఎప్పుడు కూడా భర్త దగ్గరే ఉండాలి. సామాన్యంగా ఈ కాలంలో కూడా ఎవరైనా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ భార్యాభర్తలు దూరమైపోతే మనం వాళ్ళని ప్రోత్సహించకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండేట్టుగానే ప్రోత్సహించాలి. ఏవో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ వాటిని సర్దిపుచ్చుకోవాలి కానీ విడిపోకూడదు. చిన్న చిన్న కారణాలతో విడిపోతెగిన ఆ సంసారం అనేది నాశనమైపోతుంది అనే ఒక గొప్ప సందేశాన్ని కూడా హరివంశ పురాణం మనం ఇక్కడ చెబుతుంది. ఈ విధంగా ఎంత చెప్పినప్పటికీ కూడా సంజ్ఞాదేవి ఒప్పుకోక, ఇక తన తండ్రి కూడా ఒప్పుకోడు అనే విషయాన్ని గమనించి ఆమె అక్కడి నుండి బయలుదేరి ఉత్తర కురు దేశానికి వచ్చింది. ఆ ఉత్తర కురు దేశంలో వడవా అనగా స్త్రీ అశ్వంగా మారి తను అక్కడ తృణాన్యేవ చచారః, అక్కడ గడ్డి తింటూ ఉన్నది అని చెబుతుంది. కానీ ఇక్కడ ప్రయోగం ఏంటంటే చచార అని ప్రయోగం చేశారు. వాస్తవంగా తృణాన్ని అఖాదయత, తృణాన్ని తిన్నది అని చెప్పి ఉండొచ్చు. కానీ చరగతి భక్షణయోహో అనే ఒక ధాతువుని ఇక్కడ ప్రయోగించడం ద్వారా మనకు వైశంపాయన మహర్షి ఏం సూచిస్తున్నారు అంటే, ఆ సంజ్ఞాదేవికి కూడా భర్తని వదిలి ఉండడం అనేది ఒక విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ అని అంటుంటాం కదా, అటువంటి అసౌకర్యంగా ఉన్నది. ఆ అసౌకర్యంతో ఉంటూ తను తపస్సు చేస్తూ ఉన్నది. స్త్రీ అశ్వరూపంతో ఉంటూ తపస్సు చేస్తూ ఉన్నది. ఇక ఇటువైపు ఆ ఈ సంజ్ఞాదేవి యొక్క ప్రతికృతి అయినటువంటి ఛాయాదేవి సూర్యుడితో ఉన్నది. సూర్యుడికి ఎటువంటి వ్యత్యాసం కూడా కనబడలేదు. సంజ్ఞాదేవి ఎలాగైతే ఉండాలో ఛాయాదేవి కూడా అలాగే ఉన్నది. వారికి కూడా 2 పిల్లలు పుట్టారు. మొట్టమొదటి వాడు సవర్ణుడు. సవర్ణ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, సూర్యుడి మొట్టమొదటి కుమారుడైనటువంటి వివస్వాన్
వైవస్వతుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు కాబట్టి సవర్ణుడు అనగా అతని వర్ణము అతని రూపము కలిగిన వాడు కాబట్టి సవర్ణుడు అని పేరు పెట్టారు. ఇక రెండవ కుమారుడు శనైశ్చరుడు పుట్టాడు. మరొక గ్రంథంలో చెప్తారు తపతి అని ఒక కన్య కూడా పుట్టినది అని చెప్పారు. ఇటువంటి వీరి సంసారం సజావుగా సాగుతుంది. ఇప్పటిదాకా కూడా ఛాయాదేవి అందరి పిల్లల్ని కూడా సమానంగా చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే తనకు సంతానం కలిగిందో కాస్త తేడా కనబడుతోంది. ఆ వైషమ్యాన్ని ఆ పిల్లల మీద చూపిస్తోంది. సంజ్ఞాదేవి యొక్క కుమారులైనటువంటి శ్రాద్ధదేవుడు అనగా వైవస్వతుడి పైన, యముడి పైన, యమున పైన తన ప్రేమని వాత్సల్యాన్ని తగ్గిస్తూ ఉన్నది. ఎక్కువ వాత్సల్యాన్ని తన కడుపున పుట్టినటువంటి సావర్ణికి మరియు శనేశ్వరుడి పైన తను చూపిస్తూ ఉన్నది. ఈ విధంగా ఉన్నప్పుడు చకారాభ్యధికం స్నేహం నతథా పూర్వజేషు వై మనుస్తస్యా క్షమత్తత్తు యమస్తస్యా నచక్షమే. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వైషమ్యం కనబడుతోందో అప్పుడు మనువు అనగా మొదటి కుమారుడైనటువంటి వైవస్వతుడు ఎటువంటి తేడా లేకుండా ఉండొచ్చు. తల్లికి తర్వాత పుట్టిన పిల్లలు కాబట్టి వారిపైన ఎక్కువ ప్రేమ ఉండొచ్చేమో అని ఊరుకున్నాడు. కానీ యముడికి మాత్రం ఊరుకుండడానికి కుదరలేదు. యమస్తస్య నచక్షమే. అదెలాగా నా పైన సవతి ప్రేమ ఎలా చూపిస్తుంది నా తల్లి అని కోపంతో ఉన్నాడు. కోపంతో ఉంటూ ఒక సందర్భం వచ్చింది, కాస్త గొడవ పడ్డారు ఛాయాదేవి మరియు యముడు. అప్పుడు ఆ యముడు పదా సంతర్జయామాస సంజ్ఞాం వైవస్వతో యమః. తన పాదాన్ని చూపిస్తూ కాలు ఎత్తి తను కొట్టబోయేటట్టుగా చేశాడు. పాదప్రహారం చేయలేదు, కానీ కాళ్ళని చూపిస్తూ ఉన్నాడు. ఎప్పటికి కూడా పెద్దవాళ్ళకి మనం మన పాదాలని చూపించకూడదు. కూర్చున్నప్పుడు కూడా అందుకోసమే పంచ మొత్తం కూడా కప్పుకొని మన పాదాలని కనిపించకుండా మనం కూర్చోవాలి అనే శాస్త్రం మనకు చెబుతూ ఉంటారు. అటువంటిది తల్లికి కూడా పాదాన్ని చూపించాడు. తద్వారా ఆ సంజ్ఞాదేవి శాపమిస్తోంది. చరణ పతతామేష తవేతి భృష దుఃఖిత. ఆ సంజ్ఞాదేవి నాకే కాళ్ళు చూపిస్తావా, కాళ్లతో నన్ను కొట్టబోయావు కాబట్టి నీ కాళ్ళు పడిపోను, నీకు కాళ్ళు లేకుండా ఉండిపోవాలి అని శాపమిస్తోంది. ఈ విషయం విన్న వెంటనే ఆ యముడు కూడా పరిగెత్తుతూ తన తండ్రి అయినటువంటి సూర్యుడి దగ్గరికి వచ్చి తను చెబుతూ ఉన్నాడు, యమసూర్యాయ వైషమ్యం నివేదయామాస. ఆ యమధర్మరాజు తను సూర్యుడికి తన తల్లి చేసేటువంటి వైషమ్యాన్ని, సవతి ప్రేమని వారికి నివేదిస్తున్నాడు. అప్పుడు సూర్యుడు కూడా ఆ సంజ్ఞాదేవి యొక్క చర్యలనే తను సమర్థిస్తూ ఉన్నాడు. నాయన, ఎప్పటికి కూడా మాతృదేవోభవ, తల్లి అనగా సాక్షాత్ పరమాత్మనే. ఆ పరమాత్మని ఎప్పటికైనా నువ్వు గౌరవించాల్సిందే. నీ కాళ్ళు చూపించావు కాబట్టి నీ కాళ్ళు ఖచ్చితంగా పడిపోతాయి. కానీ యస్మాత్ తే పూజనీయాహం లంఘితాస్మి తవానఘ చరణ పతిష్యతి న సంశయ కృమయ మాంసమాదాయ యాస్యంతి ధరణీతలం. నీ పాదాలకి పురుగులు పడతాయి. సరిగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే తల్లిని, మాతృ దేవతా సమానమైనటువంటి తల్లిని పాదప్రహారం చేస్తారో వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. పడిపోవడం మాత్రం కాదు, క్రిములు కూడా అనగా పురుగులు వాళ్ళ కాళ్ళని తింటాయి. అటువంటి సాక్షాత్ యమధర్మరాజుకే తప్పనటువంటి దౌర్భాగ్యము మనకు తప్పకుండా ఉంటుందా? అందుకోసం ఆ శాపానికి, ఆ శాప పరిహారాన్ని కూడా సూర్యుడు ఇక్కడ యముడికి సూచిస్తున్నాడు. ఆ పురుగులు నీ పాదాన్ని తిని వెళ్ళిపోతాయి, మరొక్కసారి నీకు పాదం పెరుగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత యముడు మంచి యుక్తిని చెబుతున్నాడు, చాలా మంచి యుక్తి. సరే, మీరిచ్చిన శాపాన్ని నేను స్వీకరిస్తాను, నేను చేసింది తప్పే, కానీ అపత్యం దురపత్యం స్యాత్ నాంబా కుజననీ భవేత్. పిల్లలు ఎంతైనా తప్పులు చేస్తూ ఉంటారు, వాటిని క్షమించి తల్లి ఉంటుంది కానీ కుజననీ నభవేత్. ఎప్పటి కూడా తల్లి పిల్లలని శపించదు.
కానీ ఈవిడ మమ్మల్ని శపిస్తుంది అంటే ఎక్కడో తేడా ఉంది, ఎవరో వ్యత్యాసం, ఏదో వ్యత్యాసం కనబడుతోంది అని చెప్పగా అప్పుడు సూర్యుడికి కూడా కాస్త సందేహం వచ్చి సూర్య సర్వం జ్ఞాత్వా శాపాయ కేశాంజగ్రాహ, సూర్యుడు ఇక నిన్ను శపిస్తాను అని ఆ ఛాయాదేవి యొక్క కేశాలని వెంట్రుకలని పట్టుకున్నాడట. అప్పుడు ఆ ఛాయాదేవి మొత్తం వృత్తాంతాన్ని కూడా తనను నిర్మించినటువంటి సంజ్ఞాదేవి, ఆ సంజ్ఞాదేవికి ఈ సూర్యుడి ఎండ పడకపోవడం, తద్వారా ఈమెని నిర్మించి వెళ్ళిపోవడం, తదనంతరం ఇద్దరు పిల్లలు కలగడం, ఈ మొత్తం వృత్తాంతాన్ని చెప్పింది. చెప్పినప్పుడు ఇక సూర్యుడు అక్కడ నుండి వెంటనే సంజ్ఞాదేవి వెళ్ళుంటుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? త్వష్టృ పుట్టింటికి వెళ్ళుంటుంది. అందుకోసం అక్కడికి వెళ్తుందట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఆ సంజ్ఞాదేవి లేదు. కానీ అక్కడ ఆ త్వష్టృ ప్రజాపతి ఈ సూర్యుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఎప్పటికి కూడా మామగారు, పిల్లనిచ్చిన మామగారు చేసేటువంటి ఉపదేశాలని వినాలి. ఎందుకంటే 5 తల్లులు మనకుంటారంట. వారిలో ఒకరు అత్తమామలు. అత్తమామలు కూడా మాతాపితృ సములు కాబట్టి వారి మాటలను వినాలి అనే గొప్ప సందేశాన్ని కూడా హరివంశ పురాణం మనకి ఇక్కడ ఇస్తోంది. తవాతి తేజసావిష్టం ఇదం రూపం న శోభతే. నాయనా, ఇటువంటి రూపాన్ని పెట్టుకుంటే నా కుమార్తె కాదు ఎవరు కూడా నీ దగ్గర ఉండలేరు. ఎప్పుడు కూడా భర్త బయట ఎంత బిజీ అయినా ఉండొచ్చు, ఎంత పెద్దవాడైనా ఉండొచ్చు, కానీ తన భార్య దగ్గర వచ్చేటప్పటికి మాత్రం ఒక భర్తగా ఉండాలి, సామాన్యుడిగా ఉండాలి అనే ఒక గొప్ప విషయాన్ని కూడా ఈ హరివంశ పురాణం మనకు సందేశంగా ఇస్తోంది. అటువంటి నీ రూపాన్ని నీవు కాస్త సరి చేసుకో అంటే, నేను సరి చేసుకోలేనుంటే ఆ త్వష్టృ ప్రజాపతి నేనే సరి చేస్తాను అని ఆ సూర్యుడి రూపాన్ని సరి చేశాడట. ఎలా చేశాడు అంటే, భ్రమిమారోప్య తత్తే రూపం వివస్వతశ్చాసీత్ తిర్యగూర్ధ్వం సమం తు వై భ్రమిమారోప్య తత్తేజ శాతయామాస భారత. సూర్యుడి యొక్క కిరణాలు రూపము కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నాయట, సమంగా లేదట. అప్పుడు దాన్ని అటువంటి కిరణాలని, సరిగ్గా లేనటువంటి ఆ కిరణాలని ఒక యంత్రం పైన సూర్యుడిని కూర్చోబెట్టి అక్కడ సరి చేశాడట. ఇప్పటికి మనం చెప్పాలంటే కాస్త ట్రిమ్మింగ్ అని అంటుంటాం కదా, అలాగా సూర్యుడి కిరణాలని ట్రిమ్ చేశాడట. సూర్యుడి కిరణాలని ఆ త్వష్టృ ప్రజాపతి సరి చేశాడు. సరి చేసిన తర్వాత అప్పుడు ఆ సూర్యుడి నుండి 12 ఆదిత్యులు మరొకసారి పుట్టారు. మరియు ఆ సూర్యుడి కిరణాలని సరిచేసి తీసినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటి ద్వారా అనేక ఆయుధాలు పుట్టాయిట. ఉదాహరణకి మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా అక్కడి నుండే నిర్మాణమైంది అని హరివంశ పురాణం మనకు చెబుతోంది. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, అలాగైతే ఇతపూర్వం విష్ణువు చేతిలో సుదర్శన చక్రం లేదా అని. సుదర్శన చక్రం పరమాత్మ చేతిలో ఉన్నది. ఎందుకంటే మనం రామాయణంలో కూడా వింటుంటాము, శంఖు చక్రాలే భరత శత్రుఘ్నులుగా పుట్టారు. అంటే పరమాత్మ యొక్క చేతిలో ఉండేటువంటి శంఖమైన చక్రమైన ఇది కేవలం భౌతికమైనటువంటి జడమైన శంఖం కాదు, అదొక అలౌకికమైనటువంటి శంఖము, ఒక దేవతా నిరూపితమైనటువంటి చక్రము. అటువంటి చక్రము ఉన్నది. ఇదొక్క చక్రాన్ని కూడా మరొక చక్రాన్ని ఈ త్వష్టృ ప్రజాపతి నిర్మింపజేశాడు అని చెబుతూ తర్వాత ఇక సూర్యుడికి చెప్పాడు, ఈ విధంగా నీ మొదటి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి ఉత్తర కురు దేశంలో వడవ స్త్రీ అశ్వరూపంతో ఉన్నది, అక్కడికి వెళ్ళమనగా సూర్యుడు అక్కడికి వెళ్ళాడు. తను కూడా ఒక అశ్వరూపంతో వెళ్ళాడట. అంటే భార్యని సముదాయించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలి అంటే సౌమ్యంగా వెళ్ళాలి. ఆ భార్యకు ఎలా వెళ్తే సంతోషమవుతుందో అదే విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. సూర్యుడు ఆ విధంగా ఆమె దగ్గరికి వెళ్తే పరపురుషుడు తన దగ్గరికి వస్తున్నాడు అని ఆ సంజ్ఞాదేవి దూరం జరుగుతుంది.
తద్వారా మరొక్కసారి వారిద్దరి సంయోగం ద్వారా అక్కడ మరొక్కసారి సంతానం కలిగారు. వారెవరు అంటే అశ్విని దేవతలు. తర్వాత సూర్యుడు సంజ్ఞాదేవితో కలిసి ఉండుట ఇత్యాది విషయాలను చెప్పారు. ఈ విధంగా సూర్యుడు యొక్క సంతానం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. మొదటి కుమారుడు వైవస్వత మనువు, ఒక మన్వంతరానికి అధిపతి. రెండవ కుమారుడు యమధర్మరాజుల వారు పితృగణానికి అధిపతిగా ఉన్నారు. సంజ్ఞాదేవి యందు పుట్టినటువంటి కుమార్తె యమునాదేవి నదిగా మారింది, కాళింది నదిగా మారింది. తర్వాత ఈ సూర్యుడికే పుట్టినటువంటి ఛాయాదేవి యొక్క మొదటి సంతానం సావరణుడు, అతను కూడా మన్వంతరానికి అధిపతిగా ఉన్నాడు. రెండవ కుమారుడైనటువంటి శనైశ్చరుడు గొప్ప గ్రహంగా మారిపోయాడు. శనైశ్చరుడు అని కూడా మనం ఆ పేరుని సరిగ్గా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలామంది శనీశ్వరుడు అని అంటుంటాడు. అంటే ఈశ్వరుడితో ఈశ్వర భక్తుడు కాబట్టి శనీశ్వరుడు అని మనం పిలవచ్చేమో కానీ శాస్త్రంలో మాత్రం అతని పేరు శనైశ్చరుడు. మెల్లిగా కదులుతాడట. అన్ని గ్రహాలు కూడా ఒక్కొక్క రాశులలో వేగంగా, కొన్ని గ్రహాలు ఒకరోజు, 1.5 రోజు, కొన్ని గ్రహాలు మాసము, పక్షము, ఈ విధంగా జరిగితే శనైశ్చరుడు మాత్రం ఒక్కొక్క రాశి యందు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి అతని పేరు శనైహి చరతి, మెల్లిగా కదులుతాడు కాబట్టి అతని పేరు శనైశ్చరుడు అనే పేరు పెట్టారు. తర్వాత కలిగినటువంటి సంతానం అశ్విని దేవతలు. వీరు నాసత్య దస్ర, వారిద్దరి పేరేమంటే ఒకరి పేరు నాసత్య, ఇంకొకరి పేరు దస్ర. వీరు కూడా కవల పిల్లలే. వారిద్దరు కూడా సాక్షాత్తు దేవభిషజవు, అనగా దేవతలకి వైద్యులుగా ఉన్నారు. ఇంకొక కన్య తపతి, ఆమె కూడా ఒక నదిగా మారిపోయింది. ఈ విధంగా ఆ సూర్యుడి యొక్క సంతానాన్ని చెప్పారు. చెప్పి యైదం జన్మదేవానాం శృణుయాద్వాపి ధారయేత్ ఆపద్భ్య సవిముచ్చేత ప్రాప్నుయాచ్చ మహద్యశః. ఎవరైతే ఈ దేవతల వృత్తాంతాన్ని వింటారో వారికి అన్ని ఆపదలు కూడా తొలగిపోతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి అని చెబుతూ, ఇక ఈ సూర్యుడే అశ్వరూపంలో వచ్చాడు కాబట్టి ఈ సూర్యుడి ద్వారానే వాజసనేయి సంహిత అనే ఒక వేద భాగం వచ్చింది. సూర్యుడు అశ్వరూపంలో ఉండేనే ఉపదేశం చేశాడు కాబట్టి ఈ సంహితని వాజసనేయి సంహిత అని అంటారు. ఇక ఇటువంటి ఈ సూర్యుడి యొక్క కుమారుడు వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువుకి కుమారులు కలిగారు. వారు ఎవరు ఉంటే ఇక్ష్వాకు, నాభాగ, ధృష్ణు, శర్యాతి, నరిష్య, ప్రాంశు, నాభాగారిష్ట, కరూష, పృషధ్ర. వీరిలో మొదటివాడైనటువంటి ఇక్ష్వాకు ఎలా పుట్టాడు అంటే తస్యఘ్రాణాదభూత్ శ్రీమాన్ ఇక్ష్వాకు క్షువతో మనోహో తపస్తత్వా విరించాత్స లేభే రంగేశ్వరం హరిం. ఆ వైవస్వత మనువుకి ఒకసారి తుమ్ము వచ్చిందట. ఆ తుమ్ము రావడంతోనే అప్పుడు కూడా ఒక కుమారుడు కలిగాడట. అంటే వారికి ఎప్పుడైతే సంతానం కలగాలనే సంకల్పం ఉంటుందో తక్షణమే తుమ్ము వచ్చినా లేకపోతే శ్వాసోచ్ఛ్వాసాలు జరిగినా అక్కడే కుమారులు పుడతారు. అలాగా పుట్టినటువంటి వాడే ఇక్ష్వాకు మనువు. ఈ ఇక్ష్వాకు మనువు గురించి చెబుతారు. తపస్సు ఆచరించాడు, గొప్ప తపస్సును చేశాడు. తపస్సును చేసి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఇప్పుడు మనం శ్రీరంగంలో ఏదైతే విగ్రహాన్ని చూస్తున్నామో ఆ విగ్రహాన్ని వరంగా పొందాడు. ఆ విగ్రహమే అయోధ్యాధిపతుల యొక్క కులస్వామి అనే విషయాన్ని కూడా మనం వింటుంటాము. అటువంటి ఈ ఇక్ష్వాకు కూడా ఒకసారి ఇటువంటి 9 మంది కుమారులు వైవస్వత మనువుకి కలిగారు. కానీ ఇంకొక గొప్ప సంతానం కావాలి అనే ఒక ఉద్దేశంతో వైవస్వత మనువు తను పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నాడు. ఆ పుత్రకామేష్టి యాగంలో చేసేటప్పుడు వాస్తవంగా యజమాని అయినటువంటి వైవస్వత మనువు తమ గురువులైనటువంటి కశ్యప మహర్షికి చెప్పిందేమంటే పుత్ర సంతానం కావాలి అని. కానీ వైవస్వత మనువు యొక్క భార్య ఎవరైతే యాజకులు ఉంటారో అంటే వశిష్ఠులకి అనుచరులుగా ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మణులకి, హోతృలకి, వారికి చెప్పి నాకు కుమార్తె కావాలి అని చెప్పిందట. ఈ కుమార్తె కావాలి అని చెప్పిన విషయం కశ్యపుల వారికి కానీ వైవస్వత మనువుకి కానీ తెలియదు.
ఎవరైతే హోమం చేసే వాళ్ళు ఉంటారో వారు వీరికి మంచి కుమార్తె కలగాలి అనే సంకల్పం చేసి మిత్ర వరుణ అనే ఇద్దరు దేవతలకి ఉద్దేశించి వాళ్ళు హోమం చేశారట. అప్పుడు అక్కడ ఒక కుమార్తె కలిగినది. ఆమె పేరు ఇలా అని ఆమె పేరు. చూడండి, సంకల్పం ఎప్పుడు కూడా వృథా కాదు. ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని చేసిన సంకల్పం పుత్రుడైతే పుత్రికగా హోతృవులు చేశారు. కానీ పుత్రికను కలిగింది, ఈమెనే పుత్రుడుగా మారిపోతాడు. ఎందుకంటే ఆ ఇలాదేవి పుట్టిన వెంటనే తన తండ్రి అయినటువంటి వైవస్వత మనువు దగ్గరికి రాదట. రాకుండా ఎవరి అనుగ్రహం విశేషించ అయితే నేను పుట్టానో అనగా మిత్రావరుణులు వారి దగ్గరికి వెళ్ళిపోతాను అని వెళ్ళి వారి అనుగ్రహం పొందిన తర్వాత వారు కూడా అనుగ్రహిస్తారు. నీవు తర్వాత కుమారుడిగా మారిపోతావు అని అనుగ్రహిస్తారు. ఇలా తర్వాత ఆ మిత్రావరుణుల నుండి వైవస్వత మనువు దగ్గరికి వచ్చే దారిలో బుధుడు చూస్తాడు. బాగా మంచి సుందరి కన్య, ఈమెని వివాహం చేసుకుంటాడు. తద్వారా సంతానం కూడా కలుగుతుంది. ఆ సంతానమే ఉత్కలుడు, వినతాశ్వుడు, గయుడు. వీరిలో గయుడే అనేవాడే గయా అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. తర్వాత ఎవరైతే ఈ ఇలాదేవి ఉందో సంతానం కలిగిన తర్వాత ఈమె పురుషుడిగా మారిపోయాడట. సుద్యుమ్న అనే పేరుతో ఉన్నాడు. ఈ విధంగా ఈ సుద్యుమ్నుడు మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారికి సంతానంగా దృష్టక, అంబరీష మరియు దండ అనే ముగ్గురు సంతానం కలిగారు. వీరిలో చివరివాడైనటువంటి దండుడే దండకారణ్యాన్ని నిర్మించాడు. తత్ర ప్రవిష్ట మాత్రస్తు నరః పాపాత్ ప్రముచ్యతే. ఈ దండకారణ్యంలో ప్రవేశం చేత మాత్రమే ఎవరైతే ప్రవేశిస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతూ వీరి సంతానంగానే శర్యాతి, ఆ శర్యాతికి ఆనర్తుడు, సుకన్య. ఈ ఆనర్తుడే ద్వారకాపట్టణాన్ని, ఒక ద్వారకాపట్టణం ఏదైతే సముద్ర మధ్యంలో ఉందో అది ద్వారకాపట్టణం అయితే, ఇక సముద్ర తీరంలో ఉండేటువంటి రాజ్యాన్నే ఆనర్త దేశము అని అంటారు. ఈ ఆనర్త దేశాన్ని ఈ ఆనర్తుడే తను నిర్మించాడు. తర్వాత వీరి వంశంలోనే పృషధ్రుడు అనే ఒక గొప్ప మహారాజు పుట్టాడట. ఈ పృషధ్రుడికి తండ్రి చెప్పారు, నీవు ఎలాగైనా సరే గో సంరక్షణ చేయాలి అని. గో సంరక్షణ చేస్తున్నాడు. వీరి కులగురువులైనటువంటి వశిష్ఠుల వారి గోవుని రక్షిస్తూ ఉన్నాడు. ఒక రాత్రిపూట ఒక పులి ఆ గోవు పైన దాడి చేసింది. చీకటిగా ఉన్నది. ఆ మెరుపు వర్షం కూడా అప్పుడు వస్తున్నాయి, వర్షం పడుతోంది. మెరుపు కాంతిలో ఆ పులిని చంపబోయి అకస్మాత్తుగా అప్రయత్నంగా ఆ కుటారము గొడ్డలి ఏదైతే ఉందో అది గోవుకు తగిలింది. ఆ గోవు చనిపోయింది. తద్వారా ఆ రాజువు కూడా వశిష్ఠుల వారు శాపమిస్తున్నారు, నీవు జాతిభ్రష్టుడు వైపో. ఆ శాపాన్ని స్వీకరించాడట ఆ రాజకుమారుడు. తను చేసినటువంటి కర్మ దుష్టకర్మ కాబట్టి ఇది అప్రయత్నంగా చేసినప్పటికీ కూడా గురువాజ్ఞని ధిక్కరించకూడదు అనే ఒక సద్భావనతో ఆ శాపాన్ని స్వీకరించి తనకు తాను రాజ్య బహిష్కరణ విధించుకొని రాజ్యం నుండి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్ష్వాకుకి మరి పిల్లలు పుట్టారు, వికుక్షి. ఈ వికుక్షి గురించి చెబుతూ ఒకసారి ఇక్ష్వాకు చక్రవర్తి ఇంట్లో శ్రాద్ధం చేస్తూ ఉన్నారట. శ్రాద్ధం చేసేటప్పుడు శశమాంసం అంటే ఆ కాలంలో కుందేలు యొక్క మాంసం తీసుకొచ్చి తద్వారా శ్రాద్ధం చేయాలి అని అప్పటి ఆచారం. కలియుగంలో మాంస నిషేధం, కృతయుగంలో మాత్రం అది యుగధర్మం కాబట్టి అప్పుడు చేసేవారు. చేయడానికి మాంసం తీసుకురమంటే ఈ వికుక్షి వనానికి వెళ్ళాడు. కానీ ఆకలిగా ఉండటం వలన ఒక కుందేలు చంపి దాన్ని మాంసాన్ని తను తినేశాడు. కాస్త తిన్న తర్వాత తీసుకొచ్చి కశ్యప మహర్షికి వడ్డిస్తే కశ్యప మహర్షి అంటారు, ఇది ఎవరో తిన్నగా మిగిలిన భాగము, ఇటువంటి భాగాన్ని నేను స్వీకరించను.
ఎక్కడో వనంలో జరిగినటువంటి వృత్తాంతం. కానీ కశ్యప మహర్షికి ఆ పదార్థాన్ని చూసిన వెంటనే తెలిసింది, మరొక్కరు తినగా మిగిలిన భాగాన్ని శ్రాద్ధంలో వాడకూడదు, అటువంటి భాగాన్ని నాకు ఇస్తున్నావు అని వాడిని కూడా శపిస్తూ ఉన్నారు. వాడు కూడా రాజ్యభ్రష్టుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెబుతూ, ఇక ఈ వికుక్షి యొక్క వంశంలోనే కకుత్స్థ అని ఒక రాజు పుట్టాడట. ఈ రాజు యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ, ఈ రాజు కకుత్స్థ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దేవతలకి రాక్షసులకి ఒకసారి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు వచ్చి ఈ రాజుని, కకుత్స్థ అనే రాజుని సహాయం కోరాడట. కోరినప్పుడు ఈ రాజు చెబుతాడు, ఒక షరతును విధిస్తాడు, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీవే నాకు వాహనంగా ఉండాలి. ఎలాగా అంటే ఒక వృషభ రూపం, ఒక ఎద్దుగా మారి నన్ను మోయాలి. మోస్తే నీ నూపుర భాగం, నీ వీపు భాగం ఏదైతే ఉంటుందో దానిపై నిలబడి నేను యుద్ధం చేస్తాను అనే ఒక గొప్ప కోరికని కోరాడు. అలాగే దేవేంద్రుల వారు కూడా ఆ కకుట్ అనగా ఒక ఎద్దు రూపంగా మారిపోయి ఆ రాజుని మోసుకుని యుద్ధానికి వెళ్ళారు. అక్కడ జయం కూడా దక్కింది అనే విషయాల్ని ఇక్కడ మనకు చెప్పారు. ఇంద్రస్య వృషభూతస్య కకుత్స్థో అజయతాసురాన్. అందుకోసమే ఎవరైతే ఈ సూర్యవంశంలో వచ్చారో వారినందరినీ కూడా హే కాకుత్స్థ అనే పేరుతో పిలుస్తుంటారు. రామచంద్రమూర్తిని కూడా ఇదే విధంగా పిలిచారు. ఈ విధంగా అనేక రాజుల యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ చెప్పారు. ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారి సంతతి ఆగిపోదు, వారి సంతతి పెరుగుతుంది అనే విషయాన్ని చెప్పి ఇక తర్వాత దుందుమార అనే ఒక కథని చెప్పబోతున్నారు. ఆ కథని ఎవరైతే వింటారో వారికి సకల గ్రహాల భయం కూడా తొలగిపోతుంది. అందుకోసం అటువంటి దుందుమారుని కథని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం హరివంశ పురాణం యొక్క ప్రార్థనాపూర్వకంగా శ్రీ హరివంశ పురాణంలో వచ్చినటువంటి కశ్యప మహర్షి చేసినటువంటి రుద్రస్తోత్రాన్ని మనం పారాయణ చేసుకుందాం. శ్రీ హరివంశ ప్రార్థనా. శ్రీ హరివంశ ప్రార్థనా. హరివంశో హరత్యేనః. హరివంశో హరత్యేనః. జన్మ జన్మ సుసంచితం. జన్మ జన్మ సుసంచితం. అపుత్రం పుత్రిణం కుర్యాత్. అపుత్రం పుత్రిణం కుర్యాత్. వంశం ఉన్నామయేత్ సదా. వంశం ఉన్నామయేత్ సదా. అథ శ్రీ హరివంశ పురాణే. అథ శ్రీ హరివంశ పురాణే. శ్రీ విష్ణు పర్వే. శ్రీ విష్ణు పర్వే. కశ్యపకృత. కశ్యపకృత. శ్రీ రుద్ర స్తోత్రం. శ్రీ రుద్ర స్తోత్రం. కశ్యప ఉవాచ. కశ్యప ఉవాచ. పరం గణేభ్యః పృక్షి గర్భస్వరూపం. పరం గణేభ్యః పృష్టి గర్భస్వరూపం. యశశృంగం వ్యూహనం కాంతరూపం. యశశృంగం వ్యూహనం కాంతరూపం. శుద్ధాత్మానం పురుషం సత్యధామ. శుద్ధాత్మానం పురుషం సత్యధామ. సమ్మోహనం దుష్కృతీనాం నమస్యే. సమ్మోహనం దుష్కృతీనాం నమస్యే. యుక్తోంకారం శ్వశిరసం చారుకర్మ. యుక్తోంకారం శ్వశిరసం చారుకర్మ. దృఢవ్రతం దృఢధన్వానమాజం. దృఢవ్రతం దృఢధన్వానమాజం. శూరం వేత్తారం ధనుషోస్త్రాతిరేతం. శూరం వేత్తారం ధనుషోస్త్రాతిరేతం. పతిం పశూనాం శమనం నమస్యే. పతిం పశూనాం శమనం నమస్యే. ఏకో రాతిశ్చైవ భూతం భవిష్యం. ఏకో రాతిశ్చైవ భూతం భవిష్యం. సర్వాతిథిర్యో హి జుషత్యరిఘ్నః. సర్వాతిథిర్యో హి జుషస్తిర్వా. అరిందుతోనుత్తమః సంవిభాగీ. అరిందితోనుత్తమః సంవిభాగీ. విభాజకో మాం భగవాన్ పాతు దేవః. విభాజకో మాం భగవాన్ పాతు దేవః.
యయేకో యాతి జగతాం విశ్వమీశో యయేకో యాతి జగతాం విశ్వమీశో యయేకో దాన్మరుతాం ప్రాణమగ్ర్యం యయేకో దాన్మరుతాం ప్రాణమగ్ర్యం ఏనానృశం స్యాత్ శాశ్వతం సామజుష్టం ఏనానృశం స్యాత్ శాశ్వతం సామదృష్టం సమాం జుష్యాత్ సుకృతి శ్రేయసేద్య సమాం జుష్యాత్ సుకృతి శ్రేయదేస్య బ్రహ్మా సృజత్ యో భువనోత్తమోత్తమం బ్రహ్మా సృజత్యో భువనోత్తమోత్తమం తృప్తో విద్వాన్ బ్రహ్మణ షడ్గుణస్య తృప్తో విద్వాన్ బ్రాహ్మణ షడ్గుణస్య సృష్ట్వా రసం వ్యాహృతిస్థం సమగ్రం సృష్ట్వా రసం వ్యాహృతిస్థం సమగ్రం సమాం పాయాదిహ బహురూపోరిహాంగైః సమాం పాయాదిహ బహురూపోరిహాంగైః వ్యజ్జనో జనోథ విద్వాన్ సమగ్రః యజ్జనో జనోధ విద్వాన్ సమగ్రః స్పృశి శంభు ప్రాణదః కృత్తివాసాః స్పృశి శంభు ప్రాణదః కృత్తివాసాః రసో ధ్రువః పవమానస్య భర్తా రసో ధ్రువః పవమానస్య భర్తా సపత్నీశ శంకరः సారధాత సపత్నీశః శంకరः సారధాతా త్రయంబకం పుష్టిదం విబ్రువాణం త్రయంబకం పుష్టిదం విబ్రువాణం ధర్మం విప్రాణాం వరదం యజ్వనాం చ ధర్మం విప్రాణాం వరదం యజ్వనాం చ వరాద్వరం రణజేతారమీశం వరాద్వరం రణజేతారమీశం దేవం దేవానాం శరణం యామి రుద్రం దేవం దేవానాం శరణం యామి రుద్రం ఆస్యం దేవానామంతకం దుష్కృతీనాం ఆస్యం దేవానామంతకం దుష్కృతీనాం త్రివృత్ సోమం వృక్షహం కర్మ సాక్ష్యం ప్రవృత్ సోమం వృక్షహం కర్మ సాక్ష్యం భూతాయనం భూతపతిం గుణజ్ఞం భూతాయనం భూతపతిం గుణజ్ఞం గుణాకారం శరణం యామి రుద్రం గుణాకారం శరణం యామి రుద్రం అనుద్ధృతం యజ్ఞకర్తారమంతం అనుధృతం యజ్ఞకర్తారమంతం మధ్యం చాద్యం యజ్ఞకృతాం సామ్యరూపం మధ్యం చాద్యం యజ్ఞకృతాం సామ్యరూపం వేదౌ వ్రతేషు బహుదా గీతమీశం వేదవ్రతేషు బహుదా గీతమీశం అభిత్రివిష్టపం శరణం యామి రుద్రం అభిత్రివిష్టపం శరణం యామి రుద్రం మహాజినం వ్రతినం మేఖలాలం మహాజినం వ్రతినం మేఖలాలం సుతోషణం క్రోధదవం విపాపం సుతోషణం క్రోధధవం విపాపం భూతం క్షేత్రజ్ఞం గుణినం వాకపర్దినం భూతం క్షేత్రజ్ఞం గుణినం వాకపర్దినం నతోస్మీశం వందనం వందనానాం నతోస్మీశం వందనం వందనానాం ఇది శ్రీహరివంశ పురాణే ఇది శ్రీహరివంశ పురాణే శ్రీవిష్ణు పర్వే శ్రీవిష్ణు పర్వే కశ్యపకృతే కశ్యపకృతే శ్రీరుద్రస్తోత్రే దశ శ్రీ- శ్లోకాః శ్రీరుద్రస్తోత్రే దశ శ్లోకాః ఈ శ్లోకంలో ఆ పరమశివుడి గురించి విభాజక అని చెబుతున్నారు. విభాజక అనే పేరు ఎందుకంటే ఎప్పుడైతే ప్రసవం జరుగుతూ ఉంటుందో ఆ ప్రసవ కాలంలో తల్లికి మరియు ఆ శిశువుకి ఉండేటువంటి పేగు బంధాన్ని కత్తిరించి తద్వారా సుఖప్రసవం జరిగేట్టుగా చేస్తాడు. కాబట్టే ఆ పరమశివుడిని విభాజక అని పిలుస్తారు. ఇక శంకర, శం అంటే మంగళం, మంగళాన్ని చేకూర్చేవాడు. అంత మాత్రం కాదు, సారధాత. సారధాత అంటే ఏమంటే సారం. జగత్ ప్రపంచంలో సారభూతమైనటువంటి ఏకైక వస్తువు ఏదంటే జ్ఞానం. జ్ఞానేనేవ పరంపదం. అటువంటి జ్ఞానం కన్నా సారభూతమైనటువంటి మరొక వస్తువు లేదు. అటువంటి సారభూతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంత మాత్రం కాదు, కర్మ సాక్ష్యం.
మనం ఏదైతే కర్మలను చేస్తుంటామో, ఉదాహరణకి మనం పడుకున్నప్పుడు స్వప్నావస్థలో కానీ, లేకపోతే ఎవరూ లేరు అనుకుని మనం ఏకాంతంలో చేసినటువంటి అన్ని కర్మలకు కూడా ఈ పరమశివుడు సాక్షి రూపంగా ఉంటాడు. అటువంటి ఆ సకల కర్మ సాక్షి అయినటువంటి పరమశివుడిని కశ్యప మహర్షి వారు పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తున్నారు. ఇటువంటి ఈ స్తోత్ర పారాయణ ఫలాన్ని మరియు హరివంశ కథాశ్రవణ ఫలాన్ని కూడా క్షమాప్రార్థనాదును పలుకుతూ ఆ శ్రీవారి చరణారవిందాల యందు సమర్పణ చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం